నమస్తే అన్న, మీ పేరన్న? నా పేరు రాము యాదవ్ అన్న. జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. థండర్ మెజారిటీతో వస్తుంది బీఆర్ఎస్. అప్పుడంటే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి వచ్చినప్పుడు ఆయన ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి వాళ్ళ సతీమణి నిల్చున్నారు. కొంతమంది ఓన్లీ సానుభూతి ఓట్లు మాత్రమే పడచ్చు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అదేం లేదండి, గోపీనాథ్ గారు 3 టైం ఎమ్మెల్యే. గత 15 ఏళ్ళు కూడా ఆయన చాలా సర్వీస్ చేశారు. 10 నుంచి 13 3వ సంవత్సరంలో అనివార్య కారణంలో చనిపోయాడు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల. కానీ బ్రహ్మాండంగా ఇప్పుడు మాకు ఒక 303 బూత్ ఇచ్చారు. మాకు శాలివాహన నగర్ కాలనీ కానీ, శ్రీనగర్ కాలనీ కానివ్వండి, కమలాపూర్ కాలనీ, ఈ 3లో మాకు 1000 ఓట్లు ఇచ్చారు. ఆ 1000 ఓట్లలో మాత్రం ఖచ్చితంగా గోపీనాథ్ గారి పేరే చెప్తున్నారు. కాలనీలో మాత్రం థండర్ మెజార్టీ వస్తుందని ఈసారి మేము భావిస్తున్నాం. నా కాంగ్రెస్ స్టేట్లో ఉంది, బీజేపీ సెంట్రల్లో ఉంది. ఫండ్స్ రావాలంటే వాళ్ళ కోట్ వేస్తే మాకు ఫండ్స్ వస్తాయి ఇక్కడ అనుకోవచ్చు కదా, ప్రజలు వాళ్ళ వైపు ఉన్నారనుకోవచ్చు కదా. బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఏమి ఇచ్చిందండి కాంగ్రెస్ ఇప్పటివరకు? ఇప్పుడు మా డివిజన్లో కార్పొరేటర్ ఈ రోజు వరకు ₹1 ఫండ్ ఇవ్వలేదు మాకు. కాంగ్రెస్ ప్రభుత్వము 110% ఫెయిల్యూర్ ప్రభుత్వం అయిపోయింది. ఇవాళ ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈ రోజు వరకు మా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన అభివృద్ధి పనులు అవే స్టోన్లు తప్ప ఫినిషింగ్ చేసిన వాటికి కలర్ వేసి ఏదో కాంగ్రెస్ కలర్ వేసి మేము చేసినామని గొప్పలు చెప్పాలి తప్ప ఈ రోజు వరకు కూడా మన సీఎం గారు ఒక 5,000 10,000 ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొచ్చిందా? ఏది లేదు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వస్తేనే మళ్ళీ తెల్ల రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. 10 సంవత్సరాల తర్వాత తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాను ఇవన్నీ చెప్తున్నారు. సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు సార్? సన్న బియ్యం లెక్కనే లేవు సార్ అవి. ఇంకోటి ఉచిత బస్సు సర్వీస్ అని ఎవరు అడిగారండి? ఇలా మహిళలే చీ అని ఉంచుతున్నారు. మహిళలే ఎవడు పెట్టమన్నాడని చెప్పి. ఇకపోతే మీరు రెండోది అడిగారు ఏదో ఇంకోటి తెల్ల రేషన్ కార్డులు. తెల్ల రేషన్ గత ప్రభుత్వం మేము కూడా ఇచ్చామండి. కాకపోతే ఒక 500,000 ఎక్కువ ఇచ్చి ఉంటారు. ఏం చేస్తున్నారంటే మేము చేసిన ఏవైతే పథకాలు ఉన్నాయో దానికి రంగులేసి మేము చెప్పినామని గతంలో మేము ఇచ్చినాము. దానికి ఒక 1,000-2,000 యాడ్ చేసి మేము ఇచ్చినామని ఏంటంటే పేరు చేంజ్ చేసి డప్పు కొట్టుకుంటున్నారు తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏమి లేదు. ఈ రోజు వరకు కూడా యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ని హింసించుకుంటున్నారండి. ఏ ఇంటికి పోయినా, ఏ డోరుకు పోయినా, ఏ అపార్ట్మెంట్కి పోయినా కూడా కాంగ్రెస్ అంటేనే విరక్తి వచ్చేసింది. సరే, ఇప్పుడు మరి బీజేపీ తీసుకుందాం. బీజేపీ మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన దీనికి ఉన్నారు కాబట్టి సికింద్రాబాద్కి. సో ఫండ్స్ మేము తీసుకొని వస్తాము. వాళ్ళకి బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చారు ఇంతకుముందు, కాంగ్రెస్ ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చి చూడండి అంటూ వాళ్ళు అంటున్నారు. దానికి ఏమంటారు? సార్ ఒకటి చెప్తున్నానండి. కాంగ్రెస్ పార్టీ అనేది కూడా దగ్గర 70 ఏళ్ళ చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ది. ఈరోజు రూలింగ్ మన స్టేట్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారండి? రేపు ఇంకోటి మీరు అన్నారు బీజేపీలో కూడా ఆధిపత్య పోరు నడుస్తుందండి. ఆధిపత్య పోరు అక్కడ సరి అయిన నాయకుడు రథసారథి అనేది బీజేపీలో లేరు. అక్కడ కూడా రాజకీయాలు ఉన్నాయి. అక్కడ కూడా ఎవరిని ఎదగనిస్తలేరు. ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఎందుకంటే 10 ఏళ్ళు ఉద్యమం చేసి తీసుకొచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ గారు నడిపించారు కాబట్టి కేసీఆర్ వల్లనే అసాధ్యాన్ని సాధ్యం చేశాడు కాబట్టి ప్రజలందరూ కూడా తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి మీద విశ్వసిస్తున్నారు. సెంట్రల్లో ఉన్నాయండి, స్టేట్లో ఉన్నాయండి. స్టేట్లో మాత్రం కేసీఆరే రావాలంటున్నారు, సారే కావాలంటున్నారు. అటు బీజేపీ వల్ల కాదు, ఇటు కాంగ్రెస్ వల్ల కూడా కాదని ముక్తకంఠంగా కూడా ప్రజలు అదే చెప్తున్నారు. ఎందుకంటే తెలివి ఉన్న వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి, తెలంగాణ మీద పట్టున్న వ్యక్తి ఎవరన్నా అంటే అది కేసీఆర్ గారే. కిషన్ రెడ్డి గారికి లేదు, అటు రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డికి సెంట్రల్ పార్టీకి అధికారం ఇస్తే ఏం చేశారండి? రేపు ఇంకో బీజేపీ పార్టీకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారండి? ఎవరికి కూడా తెలంగాణ మీద అవగాహన లేని వ్యక్తులే కాబట్టి కేవలం అవగాహన ఉన్న వ్యక్తి అంటే అది ఎవరనంటే ఏకైక వ్యక్తి మా కేసీఆర్ గారే. ఫైనల్గా అయితే మరి జెండా ఇంకోసారి ఎగరేస్తారా జూబ్లీస్ గడ్డ మీద? ఇది ఈరోజు కాదండి, ఇదే మాకు పునాది. బీజేపీ ఇప్పుడు ఏదైతే జూబ్లీస్ ఎలక్షన్ జరగబోతుందో అది మేము ఒక పునాది. మాకు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కానీ, రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ కానీ, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్కు ఈ జూబ్లీస్ మేము ఒక టర్నింగ్ పాయింట్గా అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.